గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో జగన్ను కలవాలంటే ఎంతో కష్టతరంగా ఉండేది. మంత్రులకు శాసనసభ్యులకు సైతం అదో పెద్ద టాస్క్. ఈరోజు అందుకు భిన్నంగా కూటమి సర్కార్లో పరిస్థితులు నెలకొన్నాయి. కూటమి ప్రభుత్వంలో అందరికీ అందుబాటులో పవన్, చంద్రబాబు ఉంటూ వస్తున్నారు. దీంతో కింది స్థాయి నాయకులలో అసంతృప్తి అనేది లేకుండా చేసుకుంటున్నారు. సినిమాలు సైతం పక్కన పెట్టిన పవన్ కళ్యాణ్ పాలనలో పూర్తిగా నిమగ్నమైపోయారు. తన శాఖపై పూర్తి పట్టును సాధిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు తన పాలనా అనుభవంతో పరిపాలన ఘాటన పెడుతున్నారు. దీంతో పాలన జోడెద్దుల సవారీ మాదిరి పరుగులు పెడుతోంది. దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. అధికార పీఠం ఎక్కిన వాళ్లు తమకి ప్రజలు ఆ స్థానాన్ని కట్టబెట్టారనే స్పృహ లేకుండా పోతోంది. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో సీఎంగా జగన్ వ్యవహరించిన తీరు పరిశీలిస్తే ఇది నిజమనే తెలుస్తోంది. అప్పట్లో జగన్ను కలవాలంటే సాధారణ కార్యకర్తలకు అసంభవంగా ఉండేది. ఇక ఎమ్మెల్యేలు, మంత్రులకే అదో పెద్ద టాస్క్గా ఉండేది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ అందరికీ అందుబాటులో ఉంటూ పరిపాలనను ఒక ఘాటిన పెడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యంతోనే అధికారం దక్కుతుంది. ఈ క్రమంలో సామాన్య జనానికి ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండాలి. ప్రజాప్రతినిధులకు మంత్రులు, ఉన్నతాధికారులు అందుబాటులో ఉండాలి. అప్పుడే ప్రజా పాలన సక్రమంగా జరుగుతుంది. దీన్ని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ప్రజాపాలనకు నిలువెత్తు నిదర్శనంగా ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సాగుతోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. చంద్రబాబుకు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. పరిపాలనలో లొసుగులు అన్నీ తెలుసు. లోటుపాట్లు ఎక్కడ జరుగుతాయో బాగా అవగాహన కలిగి ఉన్న నేత. దీంతో అధికారులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ వారికి తగిన సూచనలు చేస్తున్నారు. ఈ వయసులో కూడా చలాకీగా ఉంటూ విధులు నిర్వహించడం గొప్ప విషయంగా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోవైపు పార్టీ కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉంటూ పార్టీ స్థితిగతులపై సమాచారం తెలుసుకుంటున్నారు. దీంతో కార్యకర్తల్లో నమ్మకం పెరుగుతోంది నాయకుడిపైన. ఒకవైపు పాలనపై దృష్టి పెడుతూనే మరోవైపు పార్టీ కార్యక్రమాలపైన దృష్టి సారిస్తున్నారు. ఇటీవల నామినేటెడ్ పదవులు కూడా నియమించారు. ఎమ్మెల్యేలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే చంద్రబాబు ఎప్పటికప్పుడు వారికి సరైన గైడెన్స్ కూడా ఇస్తుంటారు. ఎక్కడైనా అవకతవకలు జరిగినా వెంటనే చంద్రబాబుకు తెలిసిపోతుంది. దానిపై వెంటనే తగిన చర్యలు తీసుకుంటారు. దీంతో సమస్య పరిష్కారమైపోతుంది. తెలుగుదేశం క్యాడర్లో చంద్రబాబు అంటే ఎంతో గౌరవం ఉండడానికి కారణం ఆయన పరిపాలనా నైపుణ్యమేనని విశ్లేషకులు చెబుతుంటారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అందరికీ అందుబాటులో ఉంటున్నారు. పూర్తిగా పరిపాలనపై దృష్టి సారించారు. సినిమాలు సైతం వాయిదా వేసుకుంటున్నారు. తన శాఖపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగించుకుంటున్నారు. తొలిసారిగా చట్టసభల్లో అడుగు పెట్టినప్పటికీ ఎంతో పరిణితి చెందిన నేతగా వ్యవహరిస్తున్నారు. సభ్యులు తన శాఖకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు ఎంతో నేర్పుతో, ఓర్పుతో సమాధానం చెబుతున్నారు. అదే క్రమంలో కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉంటున్నారు. పార్టీ నిర్మాణంపై కూడా దృష్టి సారిస్తున్నారు. ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటూ వారి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నిఖార్సైన ప్రజా ప్రతినిధిగా తన బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. సామాన్య కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉంటున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అధినేత అందుబాటులో ఉంటే కార్యకర్తలకు కొండంత అండగా ఉంటుంది. వాళ్లలో మా నాయకుడు మా వెనుక ఉన్నాడనే ధైర్యం వస్తుంది. ప్రస్తుతం జనసేన కార్యకర్తల్లో అదే అభిప్రాయం ఉన్నట్లు తెలుస్తోంది.
బాబు పవన్ జోడీతో ఏపీలో జోడెద్దుల సవారీ నడుస్తోందని టాక్ వినబడుతోంది. ఏ విషయంపైనైనా ఇరువురు చర్చించుకున్న తర్వాతే నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఉంటుందనే మాటలు సర్వత్రా వినబడుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు సైతం చాలా హుందాగా జరిగాయి. పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ సమావేశాలకు హాజరయ్యారు. పాలనకు కొత్తైనప్పటికీ పవన్ కళ్యాణ్ త్వరగానే పాలనపై పట్టు సాధిస్తున్నారు. చంద్రబాబు తన అనుభవాన్నంతా ఉపయోగించి పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు.